హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 31 అప్డేట్ చూద్దాం. నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. హౌస్లో చాలా మంది ఏంటంటే ఒక చైర్స్ వేసుకుని గ్రూప్ లాగా కూర్చొని సరదాగా పిచ్చాపాటి డిస్కషన్ అనేది మాట్లాడుతున్నారు. ఈ మాటల్లో ఏంటంటే మనకు అందరికీ తెలిసిందే, ఇమ్మాన్యుయల్ ఎవరైతే ఉన్నారో అతను కంప్లీట్గా తనూజాని కొద్దిగా ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడు. మామూలుగానే అంటే సరదాకి, బట్ ఒక డైలాగ్ అయితే వేసాడు నిన్న. ఆట పట్టిస్తూ ఒక డైలాగ్ అయితే అన్నాడు. దానికి నవ్వుతుంది తనుజ. ఏమో తనుజ ఒక 3 నెలలు టైం ఇస్తే నేను నిన్ను పడేస్తానేమో అని అన్నాడు. ఏమో అది మేబీ నిజం అవుతుందేమో, ఎవరో తెలుసు. అంటే సీరియస్గా తీసుకున్నాడేమో. అంటే తనకు ఆల్రెడీ లవర్ ఉంది. బట్ ఏంటంటే మనకి ప్రీవియస్ సీజన్స్లో కూడాను ఏంటంటే లవర్స్ ఉన్న వాళ్ళు బయట హౌస్లోకి వచ్చి లవ్లో పడి ఏంటి మొత్తం పెంట చేసుకున్నది మనం ఆల్రెడీ చూసాం. ఏమో అలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి, మనకు తెలీదు. బట్ ఏంటంటే ఛాన్సెస్ ఆర్ దేర్. తనూజ అలాంటిది కాదు. కానీ ఏది ఏమైనా సరే కొంతమంది ఒక చోట ఉండేటప్పుడు అది ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, అట్రాక్ట్ అవుతాము ఈజీగా. బిగ్ బాస్ హౌస్లో అందరికీ వార్నింగ్ చేస్తూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే టైం దగ్గర పడిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈసారి మామూలుగా ఉండవు, ఫైర్ స్ట్రామ్ రాబోతుంది మీ బిగ్ బాస్ హౌస్లోకి అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. బట్ నాకేం అర్థం అవుతుందంటే ఈసారి వైల్డ్ కార్డ్స్ మామూలుగా ఉండవు. అంటే మంచి యంగ్ ఎనర్జెటిక్ పర్సన్స్ని దింపుతున్నారు హౌస్లోకి అని తెలుస్తుంది. మామూలు హైప్ ఎక్కించట్లేదు, గట్టిగానే ప్లాన్ చేసాం. మైక్ ఎక్కించండి జనాలకి హైప్. బిగ్ బాస్ నిన్న డేంజర్ జోన్ టాస్క్ అనేది ఇచ్చారు. అందులో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అంటే గ్రూపుల కింద కాదు, జస్ట్ టూ మెంబర్స్ కింద పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే వాళ్ళ టీం మెంబర్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారు. దానికి సంచాలకుగా ఇమ్మాన్యుయల్ను రాము రాథోడ్ని పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో అందరూ సంచాలకం మీద అఫెండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఈ టాస్క్ వరకు మాత్రం సంచాలకుగా ఇమ్మాన్యుయల్ ప్రాపర్గా చేశాడు. రాము రాథోడ్ కూడాను ఇమ్మాన్యుయల్ చెప్పినట్టు కరెక్ట్గా విన్నారు. ఇద్దరు సంచాలకుగా ఇద్దరు కోఆర్డినేషన్ బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ టీమ్స్ని వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత బిగ్ బాస్ ర్యాంక్ వైజ్ డివైడ్ చేయమని చెప్పారు. అంటే ర్యాంక్ వైజ్ ఎవరెవరు ఫస్ట్ ఉన్నారు, ఫస్ట్ నుంచి 5కి ఎవరెవరు వస్తారన్నది చెప్పండి. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్. సో అప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కనుక ఫస్ట్ పవన్ అండ్ రీతు ఉన్నారు. ఎందుకంటే పవన్ చాలా బాగా ఆడాడు. హ్యాండ్స్ పెయిన్ వస్తున్నా సరే అలాగే పట్టుకొని ఉన్నాడు ఆ శాండ్ హోల్డర్ని. రీతు కూడాను పవన్ చెప్పినట్టు కొంచెం స్ట్రాటజికల్గా పవన్ ఫాలో అయిపోయింది, క్లియర్గా తెలుస్తుంది. చాలా బాగా ఆడింది. నెక్స్ట్ భరణి గారు అండ్ దివ్య గారు. ఎందుకంటే భరణి గారు కొంచెం స్ట్రాంగర్ పర్సన్ కంపారిటివ్లీ అందరితో పోల్చుకుంటే కనుక, ఈవెన్ కళ్యాణ్తో పోల్చుకుంటే కనుక భరణి గారు ఓకే నో ప్రాబ్లం. బట్ ఏంటంటే డీమాన్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ. ఎందుకంటే డీమాన్ యంగర్ కాబట్టి ఓకే నో ప్రాబ్లం. డీమాన్ కొద్దిగా యంగర్ కాబట్టి బీట్అవుట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి డీమాన్ ఓవర్ ది భరణి గారు. సో అలాగే ఈ డీమాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, భరణి గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్లో కళ్యాణ్ అండ్ తనుజ ఉంది. సో కళ్యాణ్ని ఒక టైంలో ఏంటంటే కళ్యాణ్ కొద్దిగా ఫౌల్ చేయడం లాంటిది జరిగింది. అంటే ఆ హోల్డ్ చేయడం కోసం బాడీ ప్రెషర్ మొత్తం ఆ హ్యాండిల్ మీద పెట్టడం అనేది జరిగింది. చాలాగా కొంచెం ఇమ్మాన్యుయల్ ఫెయిల్ అయ్యాడేమో అని అనిపించింది. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ బాడీ ఫోర్స్ అంతా అప్లై చేసుకోవచ్చు అండి. ఇన్ ది సెన్స్ ఏంటి దాని మీద పడిపోమని కాదు, హ్యాండ్స్తో హోల్డ్ చేయాలి. హ్యాండ్స్తో హోల్డ్ చేసి మన బాడీలో వెయిట్ అంతనో హ్యాండ్స్ మీద పెట్టుకుంటే ఓకే నో ప్రాబ్లం. బాడీ అయితే దాని మీద యాక్ట్ చేయట్లేదు కదా, ఆ బాడీ యాక్ట్ చేస్తే ప్రాబ్లం. ఇమ్మాన్యుయల్ ఇంకా బాగా కొంచెం సంచాలకుగా డెసిషన్ తీసుకుంటే బాగుంది అనిపించింది. కళ్యాణ్కి ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది. సో దానివల్ల కళ్యాణ్ సెకండ్ ప్లేస్కి రావాల్సింది, కానీ క్విట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫోర్త్ ప్లేస్లో సంజన అండ్ ఫ్లోరా గారు ఉన్నారు. వీళ్ళంటే సంజన గారు ఫస్టే గివప్ ఇచ్చేసారు. అంటే ఇంకా నేను వెయిట్ చేయలేనులే అని. ఆవిడ వల్ల కాలేదేమో, ఎందుకంటే ఫిజికల్ టాస్క్ కదా, ఆవిడ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించదు, మనకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి గారు చాలా ట్రై చేశారు. సుమన్ శెట్టి గారు అంటే ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం స్ట్రాటజికల్గా ఆడాలి. ఎప్పుడైతే మన బాస్కెట్ స్లో వెయిట్ అవుతూ దానికి వెయిట్ క్యారీ చేయలేమని పరిస్థితి వస్తుందో ఏంటంటే దాంట్లో ఫిల్లింగ్ కోడ్ను కొద్దిగా స్లోగా జరగాలి. స్లోగా జరిగితే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువసేపు స్టాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. శ్రీజ అండ్ సుమన్ గారు కొద్దిగా మిస్టేక్స్ అనేది చేయడం జరిగింది. ఏంటంటే దానివల్ల వాళ్ళు 5th ప్లేస్లోకి వచ్చేసారు. ప్రాపర్గా ఆడలేకపోయారు. డేంజర్ జోన్ టాస్క్లో బ్యూటిఫుల్ మూమెంట్స్ 2 ఉన్నాయి.
ఫస్ట్ వన్ ఏంటంటే డిమాన్ అండ్ రీతు, అది అందరికీ తెలిసిందే, అందరూ చూస్తుంది. ఇంకొకటి భరణి గారు అండ్ దివ్య, వీళ్ళ మధ్యలో ఏదో ఒక బాండ్ అనేది డెవలప్ అవుతుందండి నెమ్మదిగా. బట్ అది ఆ బాండ్ డెవలప్ అయ్యి ఏమవుతుందో అన్నది తెలియట్లేదు. బట్ ఎటువైపు దారి తీస్తుందో కూడా తెలియట్లేదు. అసలు లైక్ ఎమోషనల్గా దారి తీస్తుందా లేకపోతే యాంటీ అయిపోతారా అన్నది కూడా తెలియట్లేదు మనకి. కానీ ఒక బాండ్ అయితే డెవలప్ అవుతుంది. దానికి తనూజ బ్రేక్ చేయడానికి కోసం చాలాసార్లు భరణి గారిని అంటే రిమైండ్ చేస్తుంది, వార్నింగ్ లాగా ఇస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్యూరిటీ ఉండొచ్చు కదా. మీరేమన్నా వాళ్ళ మనసులో దూరి చెప్తున్నారా తనుజ గారు? లేదు కదా. తనుజ గారు చేస్తుంది అదే మిస్టేక్. బయట 2 వీక్స్ గేమ్ వాచ్ చేసి ఎలా ఆడితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి స్ట్రాటజీస్ ప్లే చేస్తుంది. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు నాన్న అని చెప్పి భరణి గారికి వార్నింగ్ లాగా ఇస్తుంది అనమాట. కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆయన ఇండివిజువల్ పర్సన్, ఆయనకి తెలుసు డెసిషన్స్ ఎలా తీసుకోవాలన్నది. మనం గైడ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఆట మనం ఆడుకుంటే బాగుండు. బట్ ఆవిడకి అర్థం కావట్లేదు, ఆవిడ ఆట ఆవిడ ఆడట్లేదు. సెకండ్ టాస్క్ బెలూన్స్ టాస్క్ ఇచ్చారు. దీనికి కూడా సంచాలకుగా ఇమాన్యుయల్ అండ్ రాము రాథోడ్ని పెట్టారు. సో బెలూన్స్ టాస్క్ ఏంటంటే ఒక డై లాగా ఇచ్చి డైలో హెడ్ పెట్టుకోవాలి. హెడ్కే ఇచ్చి నీడిల్స్ ఉన్న మాస్క్ అనేది పెట్టుకోవాలి. ఎవరైతే మిగతా టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ పైనుంచి బెలూన్ వేస్తారు. ఆ బెలూన్ కింద పడి ఆ నీడిల్ గుచ్చుకొని అది బ్లాస్ట్ అవ్వకుండా గాల్లోనే ఉండేలాగా ఊదాలి అని చెప్పి చాలా క్లియర్గా బిగ్ బాస్ మెన్షన్ చేయడం జరిగింది కండిషన్స్. బట్ దానికి ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఈవెన్ సంచాలకు కూడా అర్థం చేసుకోలేదు. అది హైలైట్. ఎందుకంటే వీళ్ళు మిస్టేక్స్ చేస్తున్నప్పుడు సంచాలకుగా ఆయన ఏం చేయాలి? గైడ్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ రైట్, మీరు అంతా ఫౌల్ చేస్తున్నారు అని చెప్పడం అనేది సంచాలకుగా బాధ్యత. మీ ఇష్టానికి మీరు ఆడుకోండి, ఫౌల్ అయితే అయ్యింది, ఎవరు స్ట్రాటజీ లాలి అని చెప్పి వదిలేశారు. సో సింపుల్గా మన రీతు గారికి తెలివితేటలు ఎక్కువ కదా, ఆవిడ ఏం చేసిందంటే సైడ్ నుంచి నీట్గా పక్కన పెట్టేసింది. సో ఏంటంటే పెట్టడం అనే టాస్క్లో ఉన్న కండిషన్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వినడం అర్థం చేసుకోవడం అనేది ఒక ఆర్ట్, అది అందరికీ రాదేమో. ఏంటి జాగ్రత్తగా విని దాన్ని మనం ఆడే ప్రాసెస్లో మన స్ట్రాటజీస్ ప్లే చేసుకోవాలి. 100% జెన్యున్గా ఆడుతూ మన స్ట్రాటజీస్ ప్లే చేస్తే ఇట్ విల్ వర్క్. బట్ ఏంటంటే వీళ్ళు అతికి తెలివితేటలు వాడి బెలూన్ని కార్నర్లో పెట్టడం ఇలాంటివన్నీ చేశారు. బిగ్ బాస్ కోపం వచ్చింది. సంజన గారు, ఫ్లోరా గారు కొంతవరకు బాగానే ఆడారు. బట్ అంటే హెడ్ తిప్పేశారు. కొంతవరకు బాగానే ఆడారు. ఆవిడకి కొన్ని పాయింట్స్ అయితే నిజాయితీగా ఇవ్వాలి. బట్ బిగ్ బాస్ ఇవ్వలేదు. బిగ్ బాస్ హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి అందరి పాయింట్స్ 40%కో 50%కో రెడ్యూస్ చేశాడు. అందరికీ సరదా తీరిపోయింది. సో ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడాను బయట జనాలందరూ వాచ్ చేస్తున్నారు అన్నది కాన్షియస్గా మన మైండ్లో లేకపోతే కనుక మన మిస్టేక్స్ అనేవి కంటిన్యూగా చేస్తుంటాం. సో ఫస్ట్ స్ట్రాటజీ అనేది ఉండాలి. నిజాయితీగా ఆడుతూ స్ట్రాటజీ ప్లే చేయాలి. సో ఏంటంటే పర్వాలేదులే ఎలాగోలాగా ఆడేద్దాం, దాన్ని ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటే ఇలాగే అవుతుంది. మొత్తం అంతా టాస్క్ అంతా క్యాన్సిల్ చేశారు. దీనికి ఇమాన్యుయల్ కూడా 50% రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు. ఎందుకంటే కండిషన్స్ తను అర్థం చేసుకొని తను గైడ్ చేయాలి, చేయలేకపోయాడు. రాము రాథోడ్ కొంతవరకు కూడా గైడ్ చేశాడు, వెరీ గుడ్. రాము రాథోడ్ కొంతవరకు గైడ్ చేశాడు, కానీ ఆయన మాట ఎవరు వినలేదు. రీతు అసలు పట్టించుకోలేదు. పక్కకు చూడు నీ అన్నట్టు సైగ్ చేస్తుంది. ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉంది, యాటిట్యూడ్ ప్రాబ్లం. ఆవిడ అది అర్థం చేసుకోవట్లేదు. రీతు గారు పరిస్థితుల్ని, మనుషుల్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది, గుడ్డిగా వెళ్ళిపోకుండా. సో ఇది గాయ్స్ ఈరోజు అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.